నిరంతరం ఇంద్రియ నిగ్రహం వల్ల మానవుడు కామాన్ని, క్రోధాన్ని, భయాన్ని, లోభాన్ని, ద్రోహాన్ని, అసత్యాన్ని విడిచిపెట్టరాని దుర్గుణాలను విడిచిపెడతాడు. అదంతకదే అవి పోతాయి, ఉండవిక. లోకంలో 3 గుణాలు గల పాంచభౌతికమైన దేహాభిమానాన్ని వదిలేవాడి హృదయాకాశంలో పరబ్రహ్మ రూపమైన ఉత్తమ పదం లభిస్తుంది. పంచేంద్రియాలనే ఒడ్డు, మనోవేగమనే మహాజలరాశి, లోపల మోహమయమైన సుడిగుండాలు గల దేహం అనే నదిని దాటి కామక్రోధాలను జయించేవాడు, ప్రళయం అంటే ఇదేనే, జయించేవాడు సర్వదోషం విముక్తుడవుతాడు, పరబ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు. ఈ ప్రళయంలో కూడా భౌతిక ప్రళయం కాదు, ఇక్కడ మానసికమైనటువంటి చెప్పటం ఇక్కడ. అందుకని ఇక్కడ మనోమనసి సందాయ పశ్యన్నాత్మానమాత్మని సర్వవిత్ సర్వభూతేషు వింధ్యత్యాత్మానమాత్మని. మనస్సును హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానంతో తనలోనే ఆత్మదర్శనానికి ప్రయత్నం చేసేవాడు సర్వ ప్రాణులలో సర్వజ్ఞుడవుతాడు. మనస్సును తనలోనే నిలుపుకొని అన్నీ దర్శించేవాడు పరమాత్ముడి మాయాతత్వాన్ని, మోహతత్వాన్ని అన్నీ దర్శించాలి. అక్కడ అతడి అంతఃకరణంలో పరమాత్మ సాక్షాత్కార అనుభవం కలుగుతుంది. అప్పుడు దర్శించేవాడికి ఆడే జ్ఞాని అని చెప్పటం. ఒక దీపం నుంచి 100 కొద్ది దీపాలను వెలిగించినట్లుగా పరమాత్మ ఒక్కడే అంతటా అనేక రూపాలతో లభిస్తాడు అని జ్ఞాని నిశ్చయించుకుంటాడు. సర్వ విరూపాలు ఒక తత్వం నుంచే ప్రకటమైనట్లుగా ఎలాంటి సందేహం లేకుండా చూస్తాడు. నిజానికి ఆ పరమాత్మయే విష్ణువు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, ప్రజాపతి, ధాత, విధాత, ప్రభువు, సర్వవ్యాపి, సర్వప్రాణుల హృదయము మహాత్మరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మనే విప్రులు, దేవతలు, అసురులు, యక్షులు, పిశాచులు, పితరులు, పక్షులు, రాక్షసులు, భూతగణాలు, సమస్త మహర్షులు అన్ని వేళలా స్తుతిస్తూ ఉంటారు అన్నాడు బ్రహ్మదేవుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ పరమాత్మ దర్శనం మన హృదయంలోనూ కలిగించేటట్టుగా ఇక్కడ బోధించాడు. వేరే లేదు ఇక్కడ పరమాత్ముడి దర్శనం. దీన్నంతా తెలుసుకుంటే తానే దర్శించవచ్చు. ఈ శరీరంలోనే, శరీరం వదిలినా కూడా పరమాత్మలోనే ఉండిపోతాడు. దీనికంతా సాధన ఒకటే, దీనికంతా ధ్యానం ఒకటే. ధ్యానంలో ఏమీ ఉండకూడదు. 43వ అధ్యాయం సంవాదం ముందు వెళుతూనే ఉంది. గురుదేవుడైన బ్రహ్మదేవుడు శిష్యులకు, మహర్షులకు ఇలా చెప్తున్నాడు. శిష్యులారా, మానవులలో రాజు రజోగుణం గల క్షత్రియుడు, వాహనాలలో ఏనుగు, మృగాలలో సింహం, పశువులలో గొర్రె, బిలాలలో ఉండే వాటిలో సర్పం, గోజాతిలో వృషభం, స్త్రీలలో పురుషుడు ప్రధానమైనవాడు, మర్రి చెట్టు, నేరేడు, రావి, బూరుగు, చండ్ర, మేషశృంగం, వెదురు అనేవి లోకంలో వృక్షరాజాలు. ఇవంతా వృక్షరాజులు, ఇవంతా కూడా అందుకని ఈ వృక్షరాజులు దర్శనం చేస్తూ ఉండాల ప్రతినిత్యం. మర్రి చెట్టును చూడాలా, నేరేడు చెట్టును చూడాలా, ఇందులో సందేహం లేదు. హిమవంతం, పారియాత్రం, సహ్యం, వింధ్యం, త్రికూటం, శ్వేతం, నీలం, భాసం, కోష్టవంతం, గురుస్కందం, మహేంద్ర పర్వతం, మాల్యవంతం అనేవి పర్వతరాజులు. గణాలలో మరుద్గణం, గ్రహాలలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు అధిపతులు, పితరులకు యముడు అధిపతి, నదులకు సముద్రం రాజు, జలానికి వరుణుడు రాజు,
మరుద్గణాలకు ఇంద్రుడు రాజు, ఉష్ణప్రధానమైన వాటికి సూర్యుడు అధిపతి, నక్షత్రాలకు చంద్రుడు అధిపతి, భూతాలకు అగ్ని ఎప్పుడూ అధిపతి, విప్రులకు బృహస్పతి అధిపతి, ఓషధులకు చంద్రుడు అధిపతి, బలవంతులలో శ్రేష్ఠుడు మహావిష్ణువు, రూపాలకు సూర్యుడు అధిపతి, పశుపతి ఈశ్వరుడు, దీక్ష గ్రహించే వారికి యజ్ఞం, దేవతలకు ఇంద్రుడు, దిక్కులకు ఉత్తర దిక్కు, విప్రులకు చంద్రుడు, సర్వ విధరత్నాలకు కుబేరుడు అధిపతి, ఇంద్రుడు దేవతలకు అధిపతి, ప్రజలకు అధిపతి ప్రజాపతి. ఇది భూతాధిపతుల సర్గం. నేనే సర్వప్రాణులకు మహాధిపతిని, బ్రహ్మమయుడును. నాకన్నా విష్ణువు కన్నా అధికమైన ప్రాణి లేదు. బ్రహ్మమయుడైనటువంటి మహావిష్ణువు రాజాదిరాజు. ఆయననే ఈశ్వరుడని తెలుసుకోవాలి. శ్రీహరియే సర్వకర్త. ఆయనకు కర్త ఎవరూ లేరు. మానవులకు, కిన్నరులకు, యక్షులకు, గంధర్వులకు, ఉరగలకు, రాక్షసులకు, దేవతలకు, దానవులకు, నాగులకు అందరికీ ఆయనే అధీశ్వరుడు. కోరికలు గల పురుషులు వెంటబడే అందరిలో స్త్రీలు ప్రధానుడు. మాహేశ్వరి, మహాదేవి, పార్వతి అని పిలువబడే మంగళమైనటువంటి ఉమాదేవి స్త్రీలతో సర్వోత్తమురాలు. ఆనందాన్ని అందించే స్త్రీలలో అప్సరసలు ప్రధానులు. రాజులు ధర్మంగా పాలించాలి అనుకుంటారు. విప్రులు ధర్మసేతువులు. కాబట్టి రాజు ద్విజులను రక్షించటానికి ప్రయత్నించాలి. శ్రేష్ఠ పురుషులకు బాధలు కష్టాలు కలిగించే రాజు సమస్త గుణహీనుడవుతాడు. మరణానంతరం నీచగతిని పొందుతాడు. సజ్జనులను చక్కగా రక్షించే రాజులు ఈ లోకంలో సుఖిస్తారు, మరణానంతరం సుఖపడతారు. ఇక అందరికీ నియమమైన ధర్మలక్షణం చెబుతాను. అహింస పరమధర్మం. హింస అధర్మ లక్షణం కలది. తేజో లక్షణాలు దేవతలు, మానవులకు యజ్ఞాదులే లక్షణం. శబ్దం ఆకాశానికి లక్షణం, వాయువుకు స్పర్శ లక్షణం, జ్యోతిష్యులకు రూపం లక్షణం, జలానికి రసం లక్షణం, సకల ప్రాణులను ధరించేటువంటి భూమికి గంధం లక్షణం, సర్వ వ్యంజనాలతో శుద్ధమైన వాక్కు యొక్క లక్షణం శబ్దం. చింతనం అంటే ఆలోచించడం మనోలక్షణం. నిశ్చయత్వం బుద్ధి లక్షణం. మనస్సుతో చింతించే వస్తువులను బుద్ధితో నిశ్చయించడం జరుగుతుంది. నిశ్చయం ద్వారానే బుద్ధిని తెలుసుకోవచ్చు. ఇందులో సందేహం లేదు. మనస్సు లక్షణం ధ్యానం, సజ్జన లక్షణం బయటికి తెలియదు, అది ఆయనకే తెలుస్తుంది. యోగ లక్షణం ప్రవృత్తి, సన్యాస లక్షణం జ్ఞానం. కాబట్టి బుద్ధివంతుడైన పురుషుడు జ్ఞానాన్ని ఆశ్రయించి సన్యసించాలి. జ్ఞానం గల సన్యాసి ద్వంద్వాతీతుడై జరామరణాలను అతిక్రమించి పరమగతిని పొందుతాడు. మహర్షులారా, ఇంతవరకు మీకు నేను లక్షణ సహితమైన ధర్మాన్ని యథావిధిగా చెప్పాను. వాస్తవంగా ఇంద్రియాతీతాలు కావటం వల్ల బుద్ధి మొదలైనవి అవ్యక్తాలు అవుతాయి. ఇందులో సంశయం లేదు. స్వయం ప్రకాశుడు నిర్గుణుడు కావటం వల్ల నిత్యుడు, క్షేత్రజ్ఞుడైన ఆత్మకు జ్ఞాపకమైన లింగం ఏదీ లేదు. కేవలం జ్ఞానమే దాని లక్షణం అంటారు. ఇది ఇప్పుడు మీకు అర్థం కావాలంటే కేవలం జ్ఞానమే దాని లక్షణం అంటారు. ఈ సెంటెన్స్ ఇంత చదివేసి మీరు కేవలం జ్ఞానమే అంటే కేవలం జ్ఞానమే, దానికన్నా వేరే లేదు. కేవలం దాని లక్షణము, జ్ఞానమే లక్షణము. ఈ విధంగా మీరు మననం చేసుకొని పఠనం చేసి, అంటే శ్రవణం, పఠనం, మననం చేస్తే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. మీకు ఏం చేసినా అర్థం కాదు. కేవలం జ్ఞానమే దాని లక్షణం అంటారు.
కిటుకంతా ఇక్కడ ఉంది. గుణాల ఉత్పత్తి లయాలకు కారణమైన అవ్యక్త ప్రకృతినే క్షేత్రజ్ఞుడు అంటారు. ఇక్కడ గుణాల ఉత్పత్తి లయాలకు గుణాల ఉత్పత్తి లయాలకు, ఉత్పత్తి అంటే ఏమిటి, లయాలంటే ఏమిటి, గుణాలంటే చెప్పుకున్నాము. కారణమైన అవ్యక్త కనపడనటువంటి అవ్యక్త ప్రకృతినే, ప్రతిరూపాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. అప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఊరికే అట్లా చదువుకొని పోతే అర్థం కాదు. ఏంటో అర్థం కావటం లేదే అనుకుంటాం. ప్రతి పదాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాల. నేను దానిలో లీనమై నిరంతరము దానివల్ల తెలుసుకుంటూ ఉంటాను. చూసారా, దానిలోనే లీనమై నిరంతరము తెలుసుకోవాలా. ఒకరోజుతో వచ్చే పాఠం కాదు ఇది. ఇది కథ కాదు కదా. వాడు కొట్టాడు, వీడు కొట్టాడు, వీడు గెలిచాడు, వాళ్ళు గెలిచిన తర్వాత వాడికి పెండ్లి అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు, నామకరణం, ఇదే. అది కాదు కదా. లేక అది చేసుకొని తిన్నాం, ఇది చేసుకొని తిన్నామని. నువ్వు బ్రహ్మజ్ఞానం కావాలంటే తెలుసుకోవాలి కదా. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మను తెలుసుకోవటము, బ్రహ్మని కావటము. అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను దానిలో లీనమై, ఇక్కడ ప్రతి పదము కూడా మనకు చెప్పుకొని వచ్చారు. నేను దానిలో లీనమై నిరంతరము దానివల్ల తెలుసుకుంటూ ఉంటాను. దానిలో లీనమై దానివల్ల తెలుసుకుంటూ ఉంటాను. సులభంగా చెప్పుకొని వెళ్ళారు అన్ని పదాలు కూడా. ఇక్కడ ప్రతి సెంటెన్స్ మనకు అర్థమవుతుంది. కథ వింటారు అంతే, ఎన్ని మాటలైనా వింటారు కథ. ఆ కథ ఎందుకు వినాలంటే అది మీకు భాగ్యం రావటానికి కోసరం, ఇది అర్థం కావటానికి దాన్ని వినాలా అని చెప్పారు. అప్పుడు ఇది సులభంగా మీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాను, వింటూ ఉంటాను. ఆత్మక్షేత్రాన్ని తెలుసుకుంటుంది. ఆత్మ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్నే క్షేత్రజ్ఞుడు అంటారు. ఎంత సులభంగా చెప్పుకొని వచ్చారు ఈ శబ్దాన్ని బ్రహ్మదేవుడు మహర్షులకి. ఎంత ఈజీగా ఉంది ఇది. ఇంతకన్నా ఈజీ నేను చెప్పలేను. ఇంతకన్నా ఈజీ ఒకటి చెప్పగలం. ఏంటి, ఊరికే మీకు అర్థం కాదు కదా. అందుకని అక్కడ నాకు సరిగా అర్థం కాలేదంటే ఉత్తర గీతలో ఇంకా మొత్తుకున్నా అర్థం కాక చెప్పేశాడు. అంత సులభంగా చెప్పింది అర్థం కాలేదు అంటే ఇంకొక రీతిగా చెప్పాడు, కొంచెం కష్టంగా చెప్పాడు, అర్థం చేసుకొని ఆయన అని. క్షేత్రజ్ఞుడు ఆది మధ్య అంతం గల సమస్తమైన ఉత్పత్తిశీలాలైన అచేతనలైన గుణాల కార్యాన్ని, వాటి క్రియలను చక్కగా తెలుసుకుంటాడు. క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మరూపము అంటే బ్రహ్మరూపము తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలుసుకుంటూ అదంతగా తెలిసిపోతుంది. కానీ మాటికి జన్మించే గుణాలు ఆత్మను తెలుసుకోలేవు. ఇవన్నీ గుణాలు వేరే, ఆత్మ వేరే. దాన్ని బట్టి కాదు ఉండేది, అనుసరించి ఆ చుట్టూ చేరుకున్న, అంతేగాని సంబంధమే లేదు. గుణాల కార్యాలకు చాలా దూరంలో ఉండే పరమం మహత్తరం సత్వరూపమైనటువంటి క్షేత్రజ్ఞుణ్ణి ఎవరూ తెలుసుకోలేరు. ఆ క్షేత్రజ్ఞుణ్ణి చాలా కష్టం తెలుసుకోవటం. కానీ ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి ఈ లోకంలో దోషం లేనివాడు, గుణాతీతుడు, ధర్మాత్ముడైన పురుషుడు బుద్ధిని గుణాలను విడిచిపెట్టి క్షేత్రజ్ఞుడి శుద్ధ స్వరూపమైన పరమాత్మలో ప్రవేశిస్తాడు. గుణాలు పట్టుకొని ఏలాడుతున్నాం కాబట్టి మనకు అర్థం కావటంలే, వదలాల మనం. ఆ క్షేత్రజ్ఞుడు వదలాలంటే ఫిజికల్గా వదులుతున్నాం కానీ మనసులో వదలటం లేదు. ఆ క్షేత్రజ్ఞుడు సుఖదుఖాది ద్వంద్వం లేనివాడు, ఎవరికి నమస్కరించనివాడు, ఎవరికి నమస్కరించనివాడు అంటే స్వాహాకార రూపమైన యజ్ఞం చేయనివాడు, అచలుడు, అనికేతుడు, ఆయనే పరమ విభువు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 44వ అధ్యాయం. మళ్ళీ గురు శిష్యుల యొక్క సంవాదం ఇట్లా జరుగుతున్నది. మహాత్ములైన శిష్యులు, పరబ్రహ్మరూపమైనటువంటి గురుదేవుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఓ మహర్షులారా,
ఇప్పుడు నేను సకల పదార్థాల నామలక్షణాలతో సహా ఆదిమాద్యాంతాలకు వాటిని గ్రహించటానికి తగిన ఉపాయాలను చెప్తాను. ఇదన్నా వినండి పోని. మొదటిది పగలు, తర్వాత రాత్రి. కాబట్టి పగలు రాత్రికి ఆది అవుతోంది. అంటే పగటికి రాత్రి ఆది అవుతోంది కదా. శుక్లపక్షం మాసానికి ఆది అవుతోంది. శ్రవణ నక్షత్రం నక్షత్రాలకు ఆది అవుతుంది. శశిరం ఋతువులకు ఆది అవుతుంది. అలాగే ఆదిత్యుడు సమస్త గ్రహాలకు ఆది. జఠరాగ్ని సర్వప్రాణులకు ఆది అవుతుంది కదా. సావిత్రి సర్వ విద్యలకు, ప్రజాపతి దేవతలకు ఆద్యులు. ఓంకారం సర్వ వేదాలకు, ప్రాణం వాక్కుకు ఆది. ఓంకారం అనేది సర్వ వేదాలకు, ప్రాణం వాక్కుకు, శబ్ద నిదానులకు ఆదినే. అది ఈ లోకంలో నియతమైన ఉచ్చారణ కలది సావిత్రి అంటారు. ఛందస్సులకు గాయత్రి ఆది కదా. ప్రజలకు సృష్టి ఆరంభకాలం. 4 కాళ్ళ జంతువులకు గోవు ఆది. మానవులకు ద్విజులు ఆది అవుతారు కూడా. ఓ మహర్షులారా, పక్షులలో డేగ, యజ్ఞాలలో ఉత్తమ ఆహుతి, పాకుతూ పోయే వాటి అన్నిటిలోనూ పాము శ్రేష్టమైనవి. అన్ని యుగాలకు కృతయుగం మొదటిది, ఇందులో సందేహం లేదు. ఆది మొదటిది. సకల రత్నాలలో బంగారం, ఔషధులలో యవలు శ్రేష్టమైనవి. నమలదగిన తినదగిన వాటి అన్నిటిలో అన్నం పరమోత్తమమైనది. ద్రవాకారం గల త్రాగదగిన పదార్థాలలో అందరికీ తెలిసింది నీరు ఉత్తమమైనది. సమస్త స్థావర ప్రాణులలో వటజాతి వృక్షం శ్రేష్టమైనది, పవిత్రమైనది. సమస్త ప్రజాపతులకు నేనే ఆది. నాకు అచింత్యమైన వాడు, ఆత్మస్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆది. ఆయననే స్వయంభువు అని అంటారు. పర్వతాలు అన్నిటికీ అగ్రజుడు మహామేరువు. దిక్కులకు విదిక్కులకు తూర్పు దిక్కు ఆది అవుతుంది. సమస్త నదులలో గంగా నది మొదటిది. భగవద్గీత వచ్చింది మళ్ళీ ఇక్కడ. అలాగే సరోవరాలు అన్నిటిలో మొదట పుట్టింది సాగరం. దేవతలు, దానవులు, భూతాలు, పిశాచాలు, సర్పాలు, రాక్షసులు, మానవులు, కిన్నరులు, యక్షులు, వీరందరికీ శంకరుడు ప్రభువు. నిజం కదా. అంత విభూతి యోగం ఇదంతా. సమస్త జగత్తునకు ఆది కారణం బ్రహ్మస్వరూపుడైన మహావిష్ణువు. ముల్లోకాలలో ఆయనను మించిన ప్రాణి ఇంకొకటి లేదు. అన్ని ఆశ్రమాల కన్నా ఉన్నతమైనది గృహస్థాశ్రమం. అవ్యక్త ప్రకృతియే సమస్త జగత్తుకు ఆది, అంతము కూడా అదే. పగళ్ళు అన్నిటికీ అంతం, సూర్యాస్తమయం కదా. రాత్రులకు అంతం, సూర్యోదయం. సూర్యోదయం అయితే అంతమవుతుంది. సుఖస్యాంతం సదా దుఃఖం, సుఖస్యాంతం సదా దుఃఖం, దుఃఖస్యాంతం సదా సుఖం. దుఃఖస్యాంతం సదా సుఖం. సుఖానికి ఎప్పుడు ఎల్లప్పుడూ అంతం ఏమిటి? దుఃఖం. అలాగే ఎప్పుడు దుఃఖానికి అంతం సుఖమే అవుతుంది. అన్ని విధాల కూడబెట్టడానికి అంతం నాశనమే. కూడబెట్టిందంత నాశనం అవుతుంది కదా. ఉన్నతులు అన్నిటికీ అంతం పతనమే అవుతాయి. కలయికలన్నీ వియోగంతో అంతమవుతాయి. జీవితం మరణంతో అంతమవుతుంది. నిర్మించబడిన వాటికి వినాశమే అంతం. పుట్టిన వాటికి మరణం తప్పదు కదా. ఈ లోకంలో చరాచరమైనదంతా అశాశ్వతమై ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.